ద్వారా మనల్ని కైలాసం నుంచి భూలోకానికి పంపించాడు. అంటే గోవు యొక్క ఉదర భాగం, పొట్ట భాగంలో మనం నివసింపజేసి మనల్ని భూలోకానికి పంపారు. అందుకనే గోమఠులు 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 కోమఠులు కోమఠులు అని పిలుస్తున్నారు. కానీ కోమఠులు అంటే పుణ్యం వస్తుందా? గోమఠులు అంటే పుణ్యం వస్తుంది. గోను స్మరించినంత పుణ్యం వస్తుంది గోమఠులు అని. అంతేకాకుండా మనకి వర్తకులు అనే పేరు కూడా ఉంది. అంటే ఎప్పుడైతే మనకు కృషి, గోరక్షణ, వాణిజ్యం అనేటువంటిది భగవంతుడు ఇచ్చారో మనకి, ఆ వర్తకం అనేదంటే వ్యాపారము. అందుకని ఈ రోజుకి చూడండి, మనకు వర్తకం చేస్తుంటాం కాబట్టి ఓ వర్తకులారా అని పిలుస్తుంటారు. అయితే ఈ కాలంలో వేరే అదర్ క్యాస్ట్ వాళ్ళు కూడా ఎక్కువ వర్తకం వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఆ పేరు కాస్త కనుమరుగు అయిపోతా వచ్చిందన్నమాట. ఇలాగే మనకి నగరులు అనే పేరు కూడా మొన్నటి రోజు మనం తెలుసుకున్నాం. మన కోసం 18 నగరాలను నిర్మించినారు. ఆ నగరాల్లో ఉన్నటువంటి వారందరూ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళను అమ్మ మీరు ఏ ఊరు నుంచి వచ్చారు అని అడిగితే మేము నగరాల నుంచి వచ్చామండి, మేము నగరులమండి అనేవారు. అలాగా మనకు నగరులు అనే పేరు కూడా మనకు. అంతేకాకుండా మనకి షావుకారు అనే పేరు కూడా ఉంది. ఇప్పటికీ అంటుంటారు కొన్ని ప్రాంతాల్లో ఎవరైనా వచ్చినప్పుడు, ఇప్పుడు ఇక్కడ మీ తమిళనాడు వైపు అయితే ఇంత ఆయన ఉన్నారా అని అంటారు. అలాగే కొంచెం ఆంధ్ర వైపు అటువైపు అయితే ఏమా షావుకారు ఉన్నారా అని అంటారు. షావుకారి అంటే వాళ్ళు ఎంత పేదవాళ్ళైనా ఎంత ధనవంతులైనా కూడా అది దాంతో సంబంధం లేకుండా షావుకారు ఉన్నారా అని అంటారు. అందుకే చెప్తుంటాం, కోటికి నీ పడకెత్తి కోమట్లలోన సాటి ఎవ్వరు నీకు సద్గుణములోన అన్నింట త్యాగివై అష్టావధాన నీకు నీవే సాటి ఓ ఆద్య వైశ్య. అంటే షావుకారులు అనేది ఎందుకంటే పూర్వకాలంలో ఎంతో గొప్పగా దాన ధర్మాలు చేస్తూ కూడా ధర్మంగా సంపాదించిన ధనాన్ని, 1 కోటి రూపాయలు ఉందనుకోండి, ఇంటి గుమ్మం పైన ఒక నాగపడిగ ప్రతిష్ఠ చేసేవారు. అలాగా వాళ్ళకు 10 కోట్ల ఆస్తి ఉందనుకోండి, ఇంటి గుమ్మం పైన 10 నాగపడిగలు పెట్టేవారు. మిగతా కులాల వాళ్ళు వీళ్ళని చూసి అబ్బా ఎన్ని నాగపడుగులు ఉన్నాయి, ఈ ఆదివైశ్యుడు ఎంత కష్టపడి సంపాదించాడో, ఎంత ధర్మంగా సంపాదించాడు అని మన ఆదివైశ్యుల ఇళ్లకు, మనం ఉండే ఇంటికి వాళ్ళు వేరే కులాల వాళ్ళు దండం పెట్టుకుని వెళ్ళేవారు. అంత గొప్ప పూజనీయత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళము మన ఆదివైశ్యులు. మనకి ఇదంతా కూడా ఈ పూజనీయత అమ్మవారి కృప, అమ్మవారు ఇచ్చిన అనుగ్రహం. జై బలో వాసవి మాతాకి జై. ఆ విధంగా అమ్మవారు విశ్వరూపం చూపించిన తర్వాత ఆ అమ్మవారు అనేక గీతం చెప్పిన తర్వాత కూడా ఇక అమ్మవారు బోధిస్తోంది, నేను మాఘశుద్ధ విధియ రోజున అగ్నిగుండ ప్రవేశం చేస్తాను. ఎప్పుడైతే నేను అగ్నిగుండ ప్రవేశం చేస్తానో అని అంటూనే మిగతా ఆదివైశ్యులందరూ కూడా ఓ అమ్మ ఓ వాసవి మేము కూడా నీతో పాటు అగ్నిగుండ ప్రవేశం చేస్తాం, మాకు కూడా మోక్షం కావాలి, మాకు కూడా ముక్తి కావాలి అని వాళ్ళందరూ కూడా అంటున్నారు. అయితే అమ్మవారు ఎవరిని అగ్నిగుండ ప్రవేశం చేయమని తనే చెప్పలేదు, వీళ్ళే మేము చేస్తామమ్మా అని ముక్తి మోక్ష స్థానాల కోసం వాళ్ళు కూడా చేస్తామని ముందుకు వచ్చేస్తూ ఉన్నారన్నమాట. అప్పుడు అమ్మవారు అందరికీ అగ్నిగుండ ప్రవేశానికి అర్హత ఇవ్వలేదు. ఎందుకంటే ఎన్నో గోత్రాల వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క గోత్రంలో ఎంతో మంది కుటుంబాలు, ఎంతో మంది జంటలు, ఎంతో మంది దంపతులు ఉంటారు. అయితే ఒక్క గోత్రానికి ఒక దంపతులకు మాత్రమే అమ్మవారు అవకాశం ఇచ్చింది. అది కూడా ఎలాగా, వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి వాళ్ళకైతేనే అగ్నిగుండ ప్రవేశానికి అర్హత. భార్య లేకుండా భర్త ఉండే వాళ్ళకి అగ్నిగుండ ప్రవేశానికి అర్హత లేదు. భర్త లేని భార్య కూడా అగ్నిగుండ ప్రవేశానికి అర్హత లేదు. వాళ్ళకు మనవళ్ళు కొడుకులు లేని వాళ్లకు అగ్నిగుండ ప్రవేశానికి అర్హత లేదు. ఇలాగా అమ్మవారు అనేకమైన అగ్నిగుండ ప్రవేశానికి అర్హతలన్నీ కూడా బోధించింది ఆ వాసవి మాత. ఇక ఇక్కడేమో మహారాజు ఎప్పుడైతే వాసవిని కోరుకుంటాడో ఆ మహారాజుని ఆదివైశ్యులంతా కూడా యువజన సంఘం వాళ్ళంతా కూడా పిలుచుకొని వెళ్తారు ఆ మహారాజును స్తుతింపజేయడానికి, ఆ మహారాజును పొగడటానికి. అప్పుడు మహారాజుతో అంటున్నారు, ఓ మహారాజా నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళు, ఇలాగ అమ్మవారిని నువ్వు వివాహం చేసుకోవాలనంటే ఎట్లా మా ఆదివైశ్యుల కన్యను నువ్వు వెళ్ళవయ్యా అన్నారు. ఆ మహారాజు అంటున్నాడు, ఒక్క పూటైనా నన్ను మీ ఇంటికి భోజనానికి పిలిచండి, నేను వస్తాను భోజనానికి అంటున్నారు. వీళ్ళంతా కూడా భోజనానికి పిలవడానికి ఇష్టం లేదు. ఎందుకంటే మంచి వాళ్ళను, మహాత్ములను, జ్ఞానులను అయితే భోజనానికి పిలిచినా పుణ్యం వస్తుంది. కానీ ఈ మహారాజు ఒక్కసారి దేవాలయానికి వచ్చి వాసవిని చూడగానే వాసవిని మోహించారు. ఇప్పుడు మళ్ళీ భోజనానికి వస్తానని మళ్ళీ వీళ్ళ ఇంటికి వచ్చారు
వచ్చారనుకోండి, అప్పుడు ఇంకేం కోరుకుంటాడో మహారాజు. కనుక ఇక మనం మహారాజుని భోజనానికి పిలిచకూడదని వీళ్ళు అనుకుంటూ, ఓ మహారాజా, నీకు భోజనం కావాలి అంటే మా అమ్మాయిని వాసవినిచ్చి వివాహం చేయాలి. నీకు భోజనం వద్దు అనుకుంటే ఒకవేళ వివాహం చేయించండి. అప్పుడు ఆ మహారాజుకి బాగా ఆకలిస్తుంది, నాకు భోజనం కావాలన్నారు. కాదు నాకు వాసవియే కావాలన్నారు. మళ్ళీ లేదు నాకు భోజనం కావాలన్నారు, వాసవినే కావాలంటున్నారు. అప్పుడు పిల్లలంతా అంటున్నారు, 60 యోజనులు, ఏమిటయ్యా మహారాజా, నీవు ఇన్నిసార్లు ఇలా మాట్లాడుతూ ఉంటే ఎట్లాగా? నీవే ఇన్ని మాటలు మార్చేస్తూ ఉంటే ఇక రాజ్య ప్రజలు ఏ విధంగా మారుస్తుంటారు చెప్పండి. కనుక నీకు ఏం కావాలో కోరుకో. ఎందుకంటే మేము ఒక శాస్త్రాన్ని పాటిస్తాం మా ఆర్యవైశ్య కులంలో, గతికితే అతకదు అని. గతికితే అంటే భోజనం చేస్తే, అతకదు అంటే వివాహం సంబంధం కుదరదు అని. అంటే ఇదేమిటయ్యా, ఇది నాకెవరూ చెప్పలేదే ఏ శాస్త్రము, నేను ఇప్పటికే 53 వివాహాలు చేసుకున్నాను, మరి ఏ వివాహానికి కూడా ఏ అత్తమామ నాకు ఇలాంటి షరతు విధించలేదే అన్నారు. అప్పుడు వీళ్ళు అన్నారు, ఇది మా ఆదివైశ్య కులంలో ఉన్నటువంటి శాస్త్రమయ్యా, ఆచారమయ్యా మహారాజా, మీరు వివాహం చేసుకున్నదంతా కూడా క్షత్రియ స్త్రీలను కదా, ఇది మా ఆదివైశ్యులకు ఉన్న కులాచారము అని. సరే, ఇక మహారాజుతో అంటున్నారు, ఎందుకంటే వీళ్ళకు భోజనానికి పిలిచి వాళ్ళకు మహారాజుకు భోజనం పెట్టేది ఇష్టం లేదు కనుక వీళ్ళు అలాగే చెప్పేస్తూ ఉన్నారు. అప్పుడు మహారాజు అంటున్నారు, నాకే చాలా పదార్థాలు ఏం అక్కర్లేదు, ఏదో సింపుల్గా